హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జై కిసాన్. ప్రజెంట్ మన దగ్గర ఒకటి ఇట్టిగా ఉందండి. VXI ఆప్షన్లు ఇది పెట్రోల్ ప్లస్ చేంజ్ అన్నట్టు. ఓకేనా, మీకు బయట నుంచి డెంటు పెయింట్ స్క్రాచెస్ ఏమున్నా క్లియర్గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకవేళ మీకు వెహికల్ నచ్చిందా లేదా అనేది చూడండి ఒకసారి. వెహికల్ నచ్చకపోతే కాల్ చేయకండి, ప్రాబ్లం లేదు. నచ్చితేనే కాల్ చేయండి. నేను రేటు కూడా మాట్లాడతాను, చెప్తాను. ఒరిజినల్ రైడింగ్ ఉంది, షోరూమ్ ట్రాక్ ఉంది, నాన్ యాక్సిడెంట్, బయట కూడా టచ్ అప్ అంటే ఏమీ లేవు. ఒరిజినల్ వెహికల్ ఇది. ఓన్లీ తెలంగాణకు మాత్రమే వర్తిస్తారు ఇది. ఇంకొకటి టైం పాస్ కాల్స్ మాత్రం చేయకండి, ఫొటోస్ మాత్రం అడగకండి. ఎందుకంటే నేను పంపనవి. ఎందుకంటే నా కోసం కాదు సార్ అది. నన్ను ఎవరు తిట్టుకున్నా పర్లేదు. విషయం ఏంటంటే వెహికల్ అనేది మీకు ఎట్లా ఉందో తెలియదు కాబట్టి నేను సపోజ్ ఫొటోస్ పంపిస్తాను. అది మీకు యాక్సిడెంట్ అయిందా, లేకపోతే బాగా చేంజ్ అయిందా, గ్లాస్ వలిగిందా, అవన్నీ మీకు ఏం కనిపించాయి కాబట్టి నేను పంపిస్తలేను. ఎవరు తప్ప అనుకోకండి. కామెంట్స్ కూడా ఆఫీస్ పెడతాను. ఎందుకంటే టైం పాస్ పడుతుంది. పని పాటలైన వాడు ఉంటాడు కదా, అట్లాంటి వాళ్ళకైతే నా వీడియోలు పనిచేయవు. ఎవరైనా నన్ను జెన్యున్ చెప్తున్నా లేదా ఒకటిసారి గమనించండి. జెన్యున్ నచ్చితే నాకు కాల్ చేయండి. ఓకేనా సార్. నేను ఫ్రాంట్గా చెప్పినప్పుడు నేను ఫ్రాంట్గానే మాట్లాడతా, ఏదైనా డైరెక్ట్ చెప్పేస్తా. ఓకేనా సార్. లేట్ చేయకుండా మన వీడియో కనుక నచ్చినట్టయితే మీకు ఒకసారి లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఓకేనా సార్. అండి నేను చెప్పిన వెహికల్ ఇది ఇట్టిగా VXI ఆప్షన్లు ఇది ప్లస్ CNG ఉంది. మోడల్ వచ్చేసి 2022 ఉంది. టోటల్ చూడండి సార్, మీకు చూస్తేనే వెహికల్ గురించి ఒక ఐడియా వస్తుంది. నేను మీకు స్క్రాచెస్ అని చెప్పాను కదా, చూసుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో, ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. ఎంత నీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీకు నాలాగా ఎవ్వరు కూడా చెప్పరు. మీకు అది చెప్పిన సగం చెప్తారు సార్. చూసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ సైడ్ చిన్నగా టైర్ దగ్గర చిన్నగా డెంట్ ఉంది. ఓకేనా, మీకు లేట్ అనుకుంటే మాత్రం నా వీడియో మాత్రం చూడకండి. ఒకవేళ నేను చెప్పేది కరెక్ట్ అనిపించింది, అర్థమైతే మాత్రం చూడండి. ఇది చూసుకోవచ్చు. ఇక్కడ పెట్రోల్ ఉంది. మీకు CNG అనేది ఇంటర్నల్ ఎట్లుందో అన్నీ చూపిస్తాను నేను, ఒకసారి చూడాలి మీరు. ఓకేనా. ఓకే, ఇంటర్నల్ చూసుకుంటే మాత్రం ఎట్లా ఉంది సార్. కింద చూసుకోవచ్చు. కింద మాత్రం కొంచెం డస్టీగా ఉంది. మీకు అనిపిస్తుంది కదా. ఆప్షన్ ఎందుకోసం అన్న అంటే నేను ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సార్. ఇది చూసుకోవచ్చు. మీకు అటు కూడా చూపిస్తాను నేను. దీనికి బ్యాక్ సైడ్ కెమెరా అయితే ఏం లేదు. నెక్స్ట్ ఇది కూడా చూసుకోవచ్చు. వెహికల్ మాత్రం టోటల్ ఒరిజినల్, నాన్ యాక్సిడెంట్. ఓకేనా. బ్యాక్ సైడ్ సీట్స్ చూసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉన్నాయి, ఎక్కడ కానీ మీకు ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రూఫ్ చెక్ చేసుకోవచ్చు సార్. రూఫ్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది. ఎక్కడ కానీ నేను డ్యామేజ్ ఉన్నా లేకపోతే డస్ట్ ఉన్నా ఏమున్నా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. నేను పిన్ టు పిన్ చెప్పడం కారణం కూడా అదొక రీజనే. ఎందుకంటే తర్వాత మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నన్ను క్వశ్చన్ చేయొద్దని చెప్పేసి చెప్తున్నాను సార్ నేను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ముంగట చూసుకుంటే మాత్రం పర్ఫెక్ట్ ఉంది. సేమ్ అంటే మీకు కనిపిస్తుంది కదా. ఓకేనా. సీట్ల పరంగా చూసుకుంటే మాత్రం సీట్లు మాత్రం ఓకే, నీట్గా ఉన్నాయి. ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేవు. సీట్స్ కూడా మీకు అన్నీ చూపిస్తున్నాను. ఓకే, అది కూడా రూఫ్ కూడా చెక్ చేసుకోండి. AC మాత్రం చెల్డ్ ఉంది సార్. ఇది చాలా మందిని అడిగిరు. ఇంతకుముందు ఒకటి పెట్టింటి 23 మోడల్, అది సోల్డ్ అవుట్ అయిపోయింది. ఓకేనా. తర్వాత చాలా మంది కాల్ చేశారు. సరే, అదంతా విషయం వేరే. కాకపోతే ఇప్పటిదాకా ఒకసారి చూసుకోండి. మీకు ప్రతి దాంట్లో ఎందుకంటే డోర్స్ అనేది చూపిస్తా, కాకపోతే మీరు అది గమనిస్తలేరు. నా ప్రాబ్లం వెళ్ళదు, ఒకటే ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఏమైనా చేంజ్ అనేది కూడా ఖచ్చితంగా మీకు కనిపిస్తుంది సార్. ఇక్కడ చూసుకోండి సార్ అని చెప్తున్నాను ప్రతిసారి. నేను ఇంత గంట పెట్టినట్టు నేను మాట్లాడుతున్నా, కానీ మీరు ఎవరు చూస్తలేరు. అదే ప్రాబ్లం మెయిన్. ఎందుకంటే మళ్ళీ డీటెయిల్స్ అయ్యేసరికి నేను ప్రతి ఒక్కరికి చెప్పలేకపోతున్నాను సార్. మీరు దయచేసి అదొకటి గమనించాలి. ఎందుకంటే వీడియో కంటే క్లియర్గా ఫొటోస్లలో ఏమి ఉండదు. ఇది కూడా డోర్స్ ఏం చేంజ్ లేవు. మీకు పిన్ టు పిన్ చెప్పడం నా ఉద్దేశం సార్. మీరు డైరెక్ట్ చూసుకోండి. ఇంకా అది చూసుకోండి, ఇంకా బెటర్ సార్. ఓనర్ ఉంటాడు, ఓనర్తో మాట్లాడుకోవచ్చు. మీకు అది కూడా డైరెక్ట్ చూసుకుని మాట్లాడితే వేరే ఉంటుంది సార్. నేను ఒకే మాట్లాడిన 10 చెప్తాను అనుకోకండి, ఎందుకంటే అది మీ మంచి కోసమే. ఓకేనా సార్. మీకు ఇందాక అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ గురించి చెప్పిన కదా, ఆప్షన్ లాంటి ఇదే ఉన్నాయి సార్. ఇలా ఎక్స్ట్రా ఎయిర్ బ్యాగ్ అంటే ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్, అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. రీడింగ్ వచ్చేసి ఓన్లీ 90,000 ఉంది సార్. ఇది చూసుకోవచ్చు. ఒరిజినల్ రీడింగ్, షోరూమ్ ట్రాక్, పెట్రోల్ ప్లస్ CNG. ఇంత గంట పదంగా చెప్తున్నాను ఏంటంటే మీరు చూస్తారా చూడరా మీ ఇష్టం. ఇది మాన్యువల్ ఉంది నేను చెప్తున్నాను, అంటే మీకు ఐడియా కోసం చెప్తున్నాను. ఇది 5+1 ఉంది. ఓకేనండి. ఇప్పుడు మీకు ఇంజన్ చూపిస్తా చూడండి. మీకు కూడా డౌట్ రావచ్చు కదా, ఏదైనా ఆపరణ పిల్లర్ దెబ్బలు ఏమని చెప్పేసి మీరు డౌట్ పడతారు. కాబట్టి ఫస్ట్ అయితే మీకు ఇది చూపిస్తా చూడండి. ముంగట ఆపరణ చెక్ చేసుకోవచ్చు అండి. ఆపరణ మాత్రం మీకు ఎక్కడ డ్యామేజ్ ఏం లేదు. ఓకేనా. ఈ కంపెనీతో వచ్చిన పేస్ట్ మాత్రమే ఉన్నాయి. మనం పెట్టిన పేస్ట్ కాదు. అట్లాంటి పేస్ట్లో పెట్టిన బండ్లు నేను కూడా పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి ఆపరణ మీకు తర్వాత చూపిస్తాను. ఇది మెయిన్. ఓకే, ముంగట బాక్స్ చేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్ ఉంది. ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు, లేకపోతే మార్చింది కూడా కాదు ఇది. ఓకేనా, ఇది ఒకటి పర్ఫెక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇంజన్ సౌండ్ మాత్రం స్మూత్ ఉంది సార్. ఇందులో ఎటువంటి మాత్రం డిస్టర్బెన్స్ అయితే ఏం లేదు. ఓకే, ముంగట షో పట్టి కూడా పర్ఫెక్ట్ ఉంది. ఇక్కడ ఏది కానీ డిస్టర్బెన్స్ ఏం లేదు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోగ్ ల్యాంప్ కూడా పర్ఫెక్ట్ పనిచేస్తున్నాయి. దీని పరంగా చూసుకుని మాత్రం ఓకే ఉంది.
నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూపిస్తానండి. హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోగ్ ల్యాంప్ కూడా పర్ఫెక్ట్ ఉంది మీకు. అలాగే సైడ్ మిర్రర్స్ చెక్ చేసుకున్నా కానీ సైడ్ మిర్రర్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. చిన్నగా స్క్రాచెస్ అనేవి ఉన్నాయి సార్. అవి చిన్న స్క్రాచెస్ అనేది పెద్ద ఇష్యూ ఏం కాదు. వెహికల్ యాక్సిడెంటా నాన్ యాక్సిడెంటా అనేది ఇది ఒక్కటి గమనించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది కూడా చెక్ చేసుకోవచ్చండి. ఇక్కడ కూడా మీకు గ్లాస్ కానీ లేకపోతే డిప్పర్స్ కానీ అంటే ఇండికేటర్స్ కానీ పార్కింగ్ లైట్స్ కానీ ఇవే ఇది చెప్తున్నాను నేను మీకు. ఇది మాత్రం పర్ఫెక్ట్ ఉంది. ఇది కూడా సేమ్ అంతే ఉంది. మీకు ఇది కూడా చూపిస్తాను, డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకేనా, పర్ఫెక్ట్. నేను ఎంత మంచిగా చెప్తున్నానంటే అది మీకు అర్థం చేసుకునే వాళ్ళ మీ మీద డిపెండ్ ఉంటుంది. అది దానికి నేనేం చేయలేను సార్. ఓకేనా, ఇక్కడ కూడా ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేదు, మారలేదు, రస్ట్ రాలేదు, ఏది కాలేదు, అట్లా ఉంది వెహికల్. ఇది మాత్రం ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిఎన్జి, మీరు ఇది గమనించుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇక్కడ ఇందులో మీకు పానా జాక్ రాడ్ చూపించాలంటే ఇది కొంచెం తీసేయాలి, చూసుకోవచ్చు. ఇందులో పానా జాక్ రాడ్ ఉన్నాయి. మీకు ఇంత మంచిగా చెప్తున్నా చూపిస్తున్నా. ఓకే అండి, ఫస్ట్ అయితే మీకు బీడింగ్ కూడా చూపిస్తా చూడండి. బీడింగ్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది, ఏది కానీ డ్యామేజ్ లేదు. లేట్ చేయకుండా మీకు సాధ్యమైనంత వరకు వెహికల్ని నేను కవర్ చేయాలనుకుంటున్నా. కాకపోతే దానివల్ల ఎందుకు కొంచెం కనిపించకపోవచ్చు అని చెప్పేసి అంటున్నా. ఒకటి చెప్పి ఒకటి చెప్పకపోతే మీకు కూడా ఇబ్బంది అవుతుంది. వాస్తవానికి చెప్పాలంటే మీరు స్కిప్ చేసి చూస్తారు కాబట్టి నాకు తెలిసి టోటల్గా అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు కాబట్టి నా ఉద్దేశం. మీ ఉద్దేశం ఎట్టుంటే ఒకసారి నాకు చెప్పండి. ఓకేనా సార్, నేను చెప్పిన మాట అర్థమైతే మీకు కరెక్ట్ అనిపిస్తే మాత్రం చూడండి. ఓకేనా సార్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఓకే ఉంది. మీకు ఏంలా డ్యామేజ్ ఉన్నదా తెలిసిపోతుంది సార్. అంతే అంటే రస్ట్ వచ్చిందా లేకపోతే మాడిఫై చేసిరా ఇది ఒకటి తెలవాలి కదా మీకు. ఓకేనా, ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది. ఇంతకు మించి అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన సార్. దీని ప్రైస్ వచ్చేసి ఓనరు 10,90,000 చెప్తున్నా. ఓనరు ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. ఇప్పుడు మీకు నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ కూడా చూపిస్తా, ప్లస్ టైర్స్ కూడా చూపిస్తండి. ముంగట టైర్స్ వచ్చేసి ఒక 20-30% ఉంటాయి సార్ ఇది. ఓకేనా, నెక్స్ట్ ఇది కూడా ఒకటి చూపిస్తాను. ముంగటి టైర్ చూపిస్తున్నా ఫస్ట్ మీకు ఐడియా కోసం. ఇది కూడా అంతే ఉంది సార్, 20-30% నడుస్తుంది. కొందరు టైర్స్ కూడా అడుగుతున్నారు, టైర్స్ ఏం టైర్స్ అని. ఇది బ్రిడ్జ్ స్టోన్ టైర్ సార్, ఇది చూసుకోవచ్చు. బ్రిడ్జ్ స్టోన్ ఇది నేను చెప్పిన పెట్రోల్ ప్లస్ సిఎన్జి. ఓకేనా, నెక్స్ట్ ఇది కూడా చూపిస్తా చూడండి. ఇది కూడా టైర్ మాత్రం అంతే ఉంది. 4 టైర్లు మాత్రం పర్ఫెక్ట్ అంతే ఉన్నాయండి నేను చెప్తున్నా. నెక్స్ట్ వచ్చేసి మీకు సిఎన్జిలో ఉంది కదా. ఓకే, స్టెఫిన్ వచ్చేసి మాత్రం ఒక 50% ఉంటుంది కదా సార్ ఇది. ఓకే ఓకే, గ్లాస్ విషయానికి వద్దాం సార్ లేట్ చేయకుండా. గ్లాస్ వచ్చేసి ఇక్కడ సీసీ ఉంది, మీకు అనిపిస్తుంది కదా. ఇది కూడా సీసీ ఉంది. అంటే ఇందులో మీకు ఫస్టే తెలిసిపోతుంది సార్. ఇలా బంపర్ నుంచి డిక్కీ వరకు ఏది కానీ చేంజ్ కాలేదు సార్. ఇది మీరు గమనించాలి. ఒరిజినల్ వెహికల్, దానికైతే ఎట్లాంటి ప్రాబ్లం లేదు. తీసుకునే వాళ్ళు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు సార్. ఇది కూడా సేమ్ సీసీ ఉంది, ఇది కూడా సేమ్ సిబి ఉంది, ఇది చూసుకోవచ్చు. ఓకేనా, మీకు ఇంకా మొత్తానికి అది అర్థమైపోయింది కదా. ఓకేనండి, ఇందాక మనం చూపించిన వెహికల్ వచ్చేసి మార్క్ సుజుకి ఇట్టిగా విఎక్స్ఐ ఓ అంటే ఆప్షనల్ అంటూ విఎక్స్ఐ ప్లస్ సిఎన్జి ఇది. ఓకేనా, మోడల్ వచ్చేసి 2022 ఉంది. ఒరిజినల్ నేను షోరూమ్ ట్రాక్ 90,000 ఉంది. ఇది ఆల్రెడీ నేను కూడా చూపించాను కదా. దీనికి ఇన్సూరెన్స్ ప్రజెంట్ వ్యాలిడ్ ఉందండి, ప్రాబ్లం లేదు. టైర్స్ కూడా ఒక 20-30% అని చెప్తున్నా, ఎక్కువనే ఉంటాయి. కాకపోతే నేను కొంచెం తక్కువ చెప్తాను నేను, ఎందుకంటే ఎవరైనా చూసుకున్నా కానీ వాళ్ళకు ఓకే పర్లేదు అని చెప్పి అనడానికి. వెహికల్ ఎటువంటి డిస్టర్బెన్స్ ఏం లేదు, వెహికల్ టోటల్ ఒరిజినల్ ఉంది. దీని ప్రైస్ కూడా ఆల్రెడీ 10,90,000 చెప్తున్నారు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. అలాగే మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ మాత్రమే ఇవ్వండి, సపోర్ట్ ఖచ్చితంగా చేయండి సార్. మీరు నేను దాదాపు చాలా రోజులు కష్టపడుతున్నా, నేను జెన్యూన్గా పెడుతున్న వెహికల్. నేను ఏదైనా ఫ్రామ్కి చెప్తున్నా, మీకు ఐడియానే ఖచ్చితంగా రావాలని చెప్పేసి పిన్ టు పిన్ చెప్తున్నాను, చూపిస్తున్నాను. మీరు అది కొంచెం గమనించుకుంటే మీకు క్లారిటీ వస్తుంది సార్ ఖచ్చితంగా. ఓకేనా, వీడియో చివర చూడండి, స్కిప్ మాత్రం చేయకండి. ఓకేనా సార్. ఒరిజినల్ ఉంది, షోరూమ్ ట్రాక్ ఉంది. ఇంతకు మించి నేను చెప్పలేను, మీరు వచ్చి డైరెక్ట్ చెక్ చేసుకోండి. ఇంకొక విషయం సార్, మెయిన్ టైంపాస్గా చూసే వాళ్ళు మాత్రం నా వీడియోను చూడకండి. ఎందుకంటే అట్లాంటి మీకు నాలో అంత డెప్త్ అనేది మీకు కనిపించదు. అంటే ఒరిజినల్ అనేది మీకు ఏర్పడదు, కనిపించదు. కాబట్టి మీరు చూడకండి. నేను వెహికల్ ఎట్లాంటి వెహికల్ పెడుతున్నా, ఎలా ఉంది వెహికల్, మీరు అది గమనించుకుంటే మీకు జెన్యూన్ ఉందా లేదా అది తెలిసిపోతుంది. అంతకు మించి నేనేం చెప్పలేను. ఓకేనా సార్. లేట్ చేయకుండా ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.